హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. ఈరోజు మనం పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ, ఆ పేరు వింటే నవ్వుతుందా? అయితే నా స్టైల్లో చేస్తే ఎక్కువసేపు క్రిస్పీగా ఉండి ఎన్ని తిన్నా తెలియకుండా తినేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. లెట్స్ గో. మిర్చి బజ్జీలో 4 రకాల వెరైటీస్ చూపించబోతున్నానండి. ఫస్ట్ మనం 1/2 కిలో శనగపిండి తీసుకున్నానండి, 1 స్పూను బొంబాయి రవ్వ, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూను సాల్ట్, 3/4 స్పూను సోడా, కొంచెం వాము చేత్తో నలిపేసి వేసాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం, వేడి నూనె 2 స్పూన్లు. చక్కగా ముందు ఇవన్నీ కలిపేసేసుకొని దీనికి సరిపోయేంత వాటర్ తీసేసుకొని చక్కగా దోసల పిండి బ్యాటర్లో ఫస్ట్ ఉండలు లేకుండా ఒకే యాంగిల్లో కలుపుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మిర్చి బజ్జీ పిండి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనము స్టఫింగ్ కోసము చింతపండు కొంచెం నానబెట్టిన గుజ్జు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని చీల్చి దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీకు మరీ బాగా కారం కావాలనుకుంటే ఉంచేసుకోండి, మీ ఇష్టం. నేనైతే తీసేసాను. స్టఫింగ్ చింతపండు పులుసు పెట్టేసేసి బజ్జీ వేసుకుంటే ఉంటుందండి, తినేటప్పుడు ఆ చింతపండు వల్ల సూపర్గా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చీల్చినటువంటి బజ్జీని మన చేత ఓపెన్ చేస్తూ పిండిలో చక్కగా మునిగేంత వరకు ఉంచి వేడి వేడి నూనెలో మాత్రమే వేయాలండి. సగం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మూత పెట్టవకండి, కావాలనుకుంటే క్లాత్ కప్పుకోండి. ఇదేనండి నార్మల్ బజ్జీ ఫస్ట్ ఐటమ్. సెకండ్ ఐటమ్ ఏంటంటే ఇది కొంచెం లైట్గా ఒక 5 to 10 minutes చల్లారిన తర్వాత చక్కగా 1 ఇంచ్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మరలా నూనె వేడి చేసేసి ఆ నూనెలో ఇవి వేసాం అనుకోండి ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాను అనుకోండి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. హడావుడి పడకుండా నిదానంగా కరకరలాడేటట్టు వేయించేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. దీని మధ్యలో ఉల్లిపాయలు నిమ్మకాయ వేసి నంచుకొని తింటూ ఉంటే భలే మజాగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది సెకండ్ ఐటమ్. బజ్జీని నిలువుగా కోసి దాంట్లో ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ, కొంచెం చాట్ మసాలా కావాలంటే లేకపోతే ధనియాలు జీలకర్ర పొడి వేసేసి స్టఫ్ చేసామనుకోండి, స్టఫ్ బజ్జీని తింటూ ఉంటే అబ్బో ఇంకేమీ కనిపించవండి. మన ముందు ఏది పెట్టినా కానీ అసలు కనిపించు, అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్ ఐటమ్, ఒక బౌల్లో బజ్జీని సన్నగా కట్ చేసేసి ముక్కల్ని అవి వేసేసుకొని కొంచెం మరమరాలు, కొంచెం టమోటా, కొంచెం సన్నపూస ఉంటే సన్నపూస, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టమోటా చెప్పేసాను కదా, కొంచెం కీర దోసకుంటే కీర దోసకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్, దాని మీద సరిపోయినంత సాల్ట్, కొంచెం లైట్గా కారం వేసుకోండి. పచ్చిమిరకాయలు బజ్జీలు కదండో, అది చూసి వేసుకోండి. కొంచెం చాట్ మసాలా, కొంచెం నిమ్మకాయ వేసి మన చేత్తో కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం తింటూ ఉంటే ఆ మజానే వేరు, భలే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో చూసారు కదా. మన 4 ఐటమ్స్. మీకు ఏది కావాలంటే, మీకు ఏది నచ్చింది అనుకుంటే అది చేసేసుకొని తినేసేయటమే. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బజ్జీస్ మిక్సర్ చాలా చూపించాం కదండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక్కసారి కామెంట్ పెట్టేస్తారా? ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే మంచి రెసిపీస్కి నా ఛానల్ చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్.